అందరికీ నమస్కారం. ఈరోజు 13వ వార్డులో ఓపెన్ జిమ్ ముందు షటిల్ కోర్ట్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇన్ఛార్జి గారు కేకే మహేందర్ రెడ్డి గారు, మరియు గ్రంథాలయ చైర్మన్ నాడు సుధారాయణ గౌడ్ గారు, మరియు కౌన్సిలర్లు, మరియు మా మహిళా వార్డు ప్రజలందరికీ కూడా, మరియు ఇతర కాంగ్రెస్ నాయకులందరికీ కూడా, చొప్పదండి ప్రకాష్ గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు ఇది ఓపెన్ జిమ్ ముందు ఇది అనేది మా వార్డు మహిళా సోదరి మనందరూ ఎప్పటి నుండో వాళ్ళ కళ, పీరియడ్ వచ్చినప్పటి నుండి వాళ్ళ కళ. కాబట్టి మేము పీరియడ్ అయిపోయే ముందు ఇది చేసినాం కాబట్టి మేము అందరము కూడా సంతోషిస్తున్నాము. ఇది షటిల్ కొట్టుకే కాకుండా బతుకమ్మ ఆడడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళకు నవరాత్రులప్పుడు కానీ ఉపయోగపడుతుంది. ఇది చేసినందుకు మేము చాలా కృతజ్ఞతలుగా భావిస్తున్నాము. ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు. 13వ వార్డులో ఏదైతే గత ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకునే విధంగా ఈ వార్డు కౌన్సిలర్ గారైన శ్రీమతి శేలం శ్రీకాంత్ గౌడ్ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ వార్డు ప్రజల రుణం నేను తీర్చుకోవాలి, ఎందుకంటే నా మీద అనేకమైన ఆశలు పెట్టుకొని వాళ్ళు గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన మాట తప్పకుండా తన ఛాయశక్తిగా ప్రయత్నం చేసి ఇవాళ ఈ యొక్క షటిల్ కోర్టులు మహిళల కొరకు ప్రత్యేకంగా చెప్పినప్పటికీ కూడా అన్ని వేళల్లో వాళ్ళే ఆడుకోలేరు, అందరూ కూడా ఆడుకుంటారు. కాబట్టి అన్ని రకాలుగా ముఖ్యంగా వారికి నేను ఎందుకు కృతజ్ఞత చెప్తున్నా అంటే గత 10 సంవత్సరాలలో సిరిసిల్ల ప్రాంతంలో 10 సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలనలో ఏది కూడా దోపిడీకి గురి కాకుండా లేదు. ఇలా పంచభూతాలలో దేన్ని వదిలిపెట్టకుండా ఇలా మీరు తెల్లారు లేస్తే పేపర్లు చూసినట్టయితే భూ కబ్జాలే ఉన్నాయి ఎక్కడ చూసినా, కానీ ఈ భూమిని కూడా కబ్జా కాకుండా కాపాడి ప్రజలకు అప్పచెప్పినందుకు వాళ్ళకి ముఖ్యంగా చేస్తున్నారు. ఇది చాలా అత్యంత విలువైన భూమిని, దీనిపైన చాలామంది భూబకాసులు కన్నేసి ఉంటారు. దాన్ని ప్రజల సొమ్ము కాబట్టి ప్రజల కొరకే ఉంచాలనే ఒక కృతనిశ్చయంతో నిజంగా కూడా ఆయన కూడా అనుకుంటే చేతులు కలిపితే ఆయన కూడా ఈ భూమిలో ఏదో ఇల్లు కట్టుకుంటుండే ఆయన. కానీ అటువంటి యొక్క దుర్మార్గమైన ఆలోచనలు, అవినీతి ఆలోచనలు లేకుండా ప్రజలకే అంకితం చేయాలి, నన్ను గెలిపించిన ప్రజలకు నేను పనిచేయాలని చెప్పి పనిచేసిన వారికి వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తూ, ఇవాళ విద్య లేనివాడు వింత పశువు అంటారు. అలాగే విద్యతో పాటు మానసిక వికాసం, దేహదారుఢ్యం ఇవన్నీ కూడా మనిషిని ఒక సమీకృత మనిషిగా తీర్చిదిద్దుతాయి ఇవాళ. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గత సంవత్సరంలో ఏదైతే పరిపాలన కొనసాగించారో ఎక్కడ లేని విధంగా 300 కోట్ల రూపాయలు ఇవాళ స్పోర్ట్స్ కొరకు కేటాయించి విద్యార్థులతో పాటు యువకుల్లో ఉన్న ఆటలో ఉన్న మెలకువలను బయటికి తీసుకొచ్చి ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశం కొద్దీ మొన్ననే ఆస్ట్రేలియా, సింగపూర్లో కూడా పర్యటించి అక్కడున్న స్పోర్ట్స్ యూనివర్సిటీలను చూసి అక్కడున్న ఏదైతే ఫెసిలిటీలు చూసి ప్రజలకు ఇవ్వాలని చెప్పి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఇలా స్పోర్ట్స్ యూనివర్సిటీనే స్థాపిస్తుంది. వాళ్ళ తెలంగాణ ప్రాంతంలో దేశ చరిత్రలో ఎక్కలేదు. అది కేవలం ఇవాళ యువతను నిర్వీర్యం చేయకుండా, యువత అంతా కూడా ఇప్పుడు పని లేకుండా కేవలం కాంపిటేటివ్ ప్రపంచంలో ఎన్ని మార్కులు వచ్చినాయి, పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే నా కొడుకు 9.7 వచ్చిందా, 10కి 10 వచ్చినాయా, 9కి 9 వచ్చినాయా, కానీ మనిషి ఆ విద్యార్థి, ఆ కొడుకు, ఆ బిడ్డ మానసికంగా వాళ్ళు ఎంతో నష్టపోతున్నారని చెప్పి ఆలోచించడం మానేసింది. ఇవాళ ఒక ఎగ్జామ్లో ఫెయిల్ కాగానే ఆయన మానసికంగా కుంగిపోతుంది. ఇవాళ 10 మందితో ఆటలాడితే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ డెవలప్ అవుతుంది. ఇవాళ ఎంతసేపు కాంపిటీషన్లో వీడు మీరు పోటీ ప్రపంచంలో పెంచుతుంది తప్ప ఈ యొక్క మానసిక ఉల్లాసం వరకు మన పిల్లలు మనం తీసుకులేకపోతున్నాం. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలను విద్యతో పాటు మానసిక వికాసాన్ని, దేహదారుఢ్యాన్ని పెంచాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ ఒక సమాజాన్ని ఇవన్నీ కూడా కలుపుకొని పోయినప్పుడే సమాజం ముందుకు పోద్దన్న ఉద్దేశం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు స్పోర్ట్స్ను ఎంతో ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉండుకుంటూ దానికి ప్రత్యేకించి ఒక యూనివర్సిటీని స్థాపిస్తున్నాం. ఆ శుభ సందర్భంలో వీరు కూడా ఇలా శైలు శ్రీకాంత్ గౌడ్ గారు కూడా ఇటువంటి యొక్క ప్రయత్నాన్ని మేము ఎంతో పొగుడుతూ వారికి ఇచ్చిన ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో వారు ఎన్నో మంచి పనులు చేశారనుకుంటా. మళ్ళీ కూడా అవకాశం వస్తే వారిని ఈ వార్డు ప్రజలను దీవించాలని కోరుకుంటూ అవకాశం అందరికీ కూడా కృతజ్ఞతలు.